మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కార్తిక్. కూటమి నేతల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలను వేధించిన కూటమి నేతలు ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులకు దిగుతున్నారు. రాజకీయ కక్షలకు విద్యార్థులను పావులుగా వాడుతున్నారు కూటమి నేతలు. కొడాలి నానిపై లా విద్యార్థినితో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖ 3 టౌన్ పిఎస్లో కొడాలి నానిపై లా విద్యార్థిని ప్రియాతో ఫిర్యాదు చేయించారు కూటమి నేతలు. ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ కక్ష సాధింపు కేసులు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్పై మరో కేసు నమోదైంది. బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో ఇంటూరి రవికిరణ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి బాపట్లకు ఆయన్ను తరలించారు. ఇంటూరి రవికిరణ్ పై మొత్తం 14 కేసులు పెట్టారు పోలీసులు. మరో సోషల్ మీడియా కార్యకర్త ఖాజా బాబా పైన ఇంకొక కేసు నమోదైంది. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న ఆయనపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని గుంటూరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆరండల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైఎస్ జగన్పై పెట్టిన పోస్టులకు సంబంధించి ఆధారాలను పోలీసులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపుతోందని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. నిరసనకారుల ఆందోళనతో ఏపీ అట్టుడుగుతోంది. రేపు మంగళగిరిలోని సీసీఎల్ఏ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు వీఆర్ఏలు. రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులను హౌస్ అరెస్టు చేసి వీఆర్ఏలు ధర్నాను అడ్డుకోవాలని చూస్తుంది ప్రభుత్వం. న్యాయమైన డిమాండ్లతో శాంతియుత నిరసన చేస్తున్న వారిని నిర్బంధించాలని చూస్తుంది. విజయవాడకు వెళ్లే వీఆర్ఏలపై కేసులు పెడతామని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇక హౌస్ అరెస్టుల నేపథ్యంలో నిర్బంధం ప్రయోగిస్తే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరిస్తున్నారు వీఆర్ఏల సంఘ నాయకులు. గత 4 నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరినా తమను పట్టించుకోలేదని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పులపై చంద్రబాబు మళ్లీ తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఒకసారి 7 లక్షల కోట్లు, మరోసారి 10 లక్షలు, ఇంకోసారి 14 లక్షల కోట్లు అప్పని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బడ్జెట్లోనే 6.46 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లుగా చూపారని గుర్తు చేశారు. ఇంత అన్యాయమా, ఇంత అబద్ధమా అని ప్రశ్నించారు. పడుకునే వాళ్ళను లేపొచ్చు కానీ పడుకున్నట్లు నటించే వాళ్ళను మాత్రము అసలు లేపేదానికి అవుతుందా అని పదే 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 ఎన్నిసార్లు చెప్పినా కూడా 14 లక్షల కోట్లను ఒకసారి 6,46,531 కోట్లు రాష్ట్ర అప్పు. ఏమేమి దీంట్లో రాష్ట్ర అప్పుతో పాటు కలిపిన పబ్లిక్ అకౌంట్ ఏదైతే కార్పొరేషన్లకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వము గ్యారెంటీలు ఇచ్చిందో అదొక 1,54,797 కోట్లు. 4,91,734 కోట్లు, 1,54,797 కోట్లు కలిపి 6,46,531 కోట్లు. ఇది రాష్ట్ర అప్పు. చంద్రబాబు రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో ఉన్న లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాలను చంద్రబాబు తరలించడం దుర్మార్గమన్నారు. అనంతపురం జిల్లాకు మంజూరైన ఎయిమ్స్ను అమరావతికి తరలించారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన గుణపాఠాలను చంద్రబాబు ఇంకా నేర్చుకోలేదని, రాయలసీమ అభివృద్ధిపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు అనంత వెంకటరామరెడ్డి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకమారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు. హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా అమరావతికి కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లబ్ధి పొందిండొచ్చేమో కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా
జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు, గతంలో కానీ ఇప్పుడు కూడా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తే కూటమి ప్రభుత్వం సీమను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి. రాయలసీమపై చంద్రబాబు వివక్ష చూపుతూ మరోసారి అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీమ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని క్షమించరన్నారు మనోహర్ రెడ్డి. లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషను, ఏపీఆర్సీ, సిబిఐ కోర్టు ఇట్లాంటివి వచ్చాయి. అది జ్యుడిషియల్ క్యాపిటల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేస్తూ ఇక్కడ కర్నూలులో ఉన్న ట్రిబ్యునల్స్ను వాటన్నిటికి కూడా మళ్ళీ అమరావతికి తీసుకుపోతామని చెప్పి ఈ హైకోర్టుకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలుగుదేశం పార్టీకి గణనీయమైన మెజార్టీలు ఇచ్చినప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ నోరే మెదపడం లేని సందర్భాన్ని మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో 17,000 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఏపీ చరిత్రలో ఈ స్థాయిలో ఛార్జీల భారం మోపడం ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 19న పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు రామకృష్ణ. మీరు అధికారంలోకి వచ్చి 5 మాసాల అయ్యేలోగా ఆల్రెడీ 6,072 కోట్ల రూపాయలు రేపు డిసెంబర్లో వసూలు చేయబోతా ఉన్నారు. డిసెంబర్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు భారం మోపారు. మరో 11,800 కోట్ల రూపాయల భారం మోపడానికి వారు రెడీ అయిపోయి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి 19వ తేదీ వరకు అని చెప్పి వారు ఇచ్చారు. దాదాపు 17,800 కోట్ల రూపాయల భారాన్ని మీరు ప్రజలపైన మోపితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఇంత పెద్ద ఎత్తున భారాలు పడలేదు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్తలు అతి కిరాతకంగా హత్య చేశారు. రాయదుర్గ నియోజకవర్గం బొమ్మనహల్ మండలం చంద్రగిరిలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో భోజనం చేస్తున్న బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిపై టీడీపీ కార్యకర్త రామాంజనేయులు వేట కొడవళ్లతో దాడి చేశాడు. విచక్షణ రహితంగా నరికాడు. తీవ్ర గాయాలతో బళ్ళారిలో చికిత్స పొందుతూ బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టి మృతి చెందాడు. ఏపీలో యథేచ్ఛగా భూ కబ్జాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో కబ్జాకారులు రెచ్చిపోతున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండల కేంద్రంలో భూ బకాసురులు ఏకంగా శ్మశాన వాటికనే కబ్జా చేశారు. రాత్రికి రాత్రి జేసీబీలతో ప్రహరీ గోడను కూల్చి భూమిని చదును చేశారు. సర్వే నంబర్ 280లో సుమారు 6 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. అయితే కబ్జాకు గురైన ఈ స్థలం రెవెన్యూ ఆఫీస్ పోలీస్ స్టేషన్కు కోతవేట దూరంలోనే ఉంది. భూమి కబ్జా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సర్వే నెంబర్ 280లో సుమారు 6 ఎకరాల 20 సెంట్లు ప్రభుత్వ భూమి కలదు. ఇది హిందూ ముస్లిమ్స్ శ్మశానాలకు కేటాయించబడింది. ఆ శ్మశానం కూడా కబ్జాలకు గురవుతున్నది. ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ విధంగా రాత్రికి రాత్రే ప్రభుత్వ హిందూ శ్మశాన వాటికను యొక్క ప్రహరీ గోడను కూల్చి ఆక్రమించాలని ప్రయత్నించిన దుండుగులు ఎవరో వారిని ప్రభుత్వ అధికారులు కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. సబర్మతి ప్రక్షాళనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని, ఇప్పుడు మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. మూసీ ప్రాజెక్టు వద్దంటున్నారంటే గుజరాత్ మోడల్ ఫెయిల్ అయ్యిద్దా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. गुजरात का गुलाम है. जब नरेंद्र मोदी जी सबरमती रिवर फ्रंट बनाए तो वो थाली बजता है, ताली मारता है. तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किए. जब बहुत अच्छा लगा वो गुजरात मॉडल पूरा दुनिया में बोलने के लिए कोशिश किए. हैदराबाद में हम लोग तेलंगाना राइजिंग प्रोग्राम में तेलंगाना तरक्की करने के लिए कोशिश किए तो किशन रेड्डी जी ने उसको खराब करने के लिए कोशिश कर रहे. తెలంగాణలో ఢిల్లీ సెంటిమెంట్ బాగా నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
బీఆర్ఎస్ పై ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ఢిల్లీ వెళ్లగానే ఆ కేసు నీరు గారిపోతోందన్నారు. కాళేశ్వరం నుంచి ఫార్ములా ఈ రేస్ వరకు ప్రతి కేసు ఇలాగే మారిపోయిందన్నారు. అదిగో అరెస్ట్ ఇదిగో అరెస్ట్ అంటున్న కాంగ్రెస్ చేతగాని ప్రభుత్వంలా మిగిలిపోయిందన్నారు బండి సంజయ్. అరెస్ట్ 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 అన్నారు ప్రభుత్వం ఎప్పుడైనా. ఏమైందన్నా కాళేశ్వరం ఎదురు కేసీఆర్ రేపు లోపడేస్తారన్నారు. కథం పోయింది. ఢిల్లీ పోయింది కలిసి కేసీఆర్ క్లోజ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు రాధాకిషన్ రావు. ఆయన స్టేట్మెంట్ అయిపోయింది. ఆయన మరి అడేటప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే 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 అన్నారు. కథం మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు. కథం ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. కేసీఆర్ కొడుకు తెలియకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా? మూసీ పరివాహక ప్రాంత వాసుల్లో నెలకొన్న భయాలను తొలగించి మనోధైర్యం నింపాలనే లక్ష్యంతో బీజేపీ బస్తీ నిద్ర చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీల్లో పర్యటించిన పలువురు బీజేపీ నేతలు స్థానికులతో సమస్యలపై ఆరా తీశారు. వారితో కలిసి బస్తీ నిద్ర చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తులసీనగర్లో బస్తీ నిద్ర చేశారు. ముసారాంబాగ్ అలాగే శాలివాహన్ నగర్లో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పర్యటించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నిద్ర చేశారు. హైదర్ షా కోట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇల్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేట తులసీరామ్ నగర్లో ఆయన బస్తీ నిద్ర చేశారు. ప్రజాపాలన అంటే ఇల్లు కూల్చడమా అని ప్రశ్నించారు. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఒక్క ఇంటికైనా శంకుస్థాపన చేశారా అని నిలదీశారు కిషన్ రెడ్డి. మూసీ ప్రాంత వాసులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసాను కల్పించారు. డ్రైనేజీ నీరు, కంపెనీల వ్యర్థాలు, కలుషితాలు నదిలో కలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. మూసీకి కృష్ణా నీళ్లు తెస్తారో గోదావరి నీళ్లు తెస్తారో చెప్పాలన్న కేంద్ర మంత్రి 5 ఏళ్లలోపు నల్గొండకు తాగు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన. ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? లేక మీరు 11 నెలలు పూర్తిగా వస్తుంది కదా, మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సముదాయానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? ఇల్లు కూలగొట్టడము, అప్పు తీసుకురావడము, డిపిఆర్ తయారు చేయడము, ప్రాజెక్టు కట్టడము, కృష్ణా నీళ్లు తేవడము, గోదావరి నీళ్లు తేవడము. అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశము ఈరోజు 1 కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా కమలదళం పనిచేస్తుందని, దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తుందని ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా అని కిషన్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కదా మీ మూసీ నిద్ర అంటూ నిలదీశారు. హైడ్రాను మొదట బీజేపీ స్వాగతిస్తే బుల్డోజర్లను తాము అడ్డుకున్నామని, రేవంత్ రెడ్డిని మొదట బీజేపీ అభినందిస్తే మూసీ బాధితులకు తాము భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావటం వెనుక ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. ఎవరిని కాపాడటం కోసం, ఎవరిని ముంచటం కోసం, మరెవరిని వంచడం కోసం అని నిలదీశారు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగనామాలు పెడుతోందని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ నేతలు బీఆర్ఎస్ ప్రొటెక్టర్స్ అని ఆయన ఆరోపించారు. ఫార్ములా 1 రేస్ కేసులో జరిపిన విచారణలో కేటీఆర్ దోషి అనే విషయం బహిర్గతం అయిందన్నారు. ఈ విషయం కేటీఆర్ కూడా తెలుసని, అందుకే ఆయన అరెస్టుకు సిద్ధమని అంటున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రున్నారు. మరి గవర్నర్ గారు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని కిషన్ రెడ్డి గారు చెప్పాలి. మేమైతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత దీంట్లో కేటీఆర్ గారు దోషి అన్నటువంటి మాట బహిర్గతమైంది. కేటీఆర్ గారికి అందులో చేసిన తప్పు ఆయనే ప్రత్యేకంగా తప్పు చేశాడు కాబట్టి ఆయనకు ముందే తెలుసు. అందుకే ఈ రోజు బయటకు వస్తే నేను అరెస్ట్ చేద్దామని మాట చెప్తా ఉన్నాడు. అంతే కదా, ఆయనకు ముందే తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాడు. గవర్నర్కి ఎందుకు మేము కోరాము? ఇప్పుడు మేము కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎవరినైనా ఏదైనా ఆదేశించగలుగుతాడు. బట్ మాకు కొన్ని నిబంధనలు ఏంటంటే ప్రజాస్వామ్య ఫ్రేమ్డ్ వర్క్లో పనిచేయాలి కాబట్టి, ఏదైనా ప్రొసీజర్ ప్రకారం పోవాలి కాబట్టి
హైదరాబాద్ను పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు రవాణాలో కీలక మార్పులు చేస్తున్నామని చెప్పారు. నగరంలో వాయు కాలుష్య నివారణకు ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. జీవో నెంబర్ 41ని అమలు చేసి రాబోయే 3 ఏళ్లలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి వచ్చేలా చేస్తామన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని, హైదరాబాద్కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడద్దనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం తరఫున రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోటి బీజేపీ నేతలు చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని మోసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవటానికి వెళ్లి ఆల్ అవుట్లు, మస్కిటో కాయిల్స్ ఎందుకు తీసుకువెళ్లారని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు పడతాయని మోసీ నిద్రను ఎంచుకున్నారని ఆరోపించారు. మోసీ ప్రాజెక్టుపై రాజకీయం చేయకుండా సలహాలు ఇవ్వాలని కోరారు శ్రీధర్ బాబు. మంత్రి గారు మూసీ నది ప్రక్షాళన చేయాలి, సుందరీకరణం అనేది ఆఖరి అంశం, కానీ మెరుగైన జీవనాన్ని ఆ ప్రాంత ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతోని చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ఈ విధంగా చేద్దామని ముందుకు రండి. కేంద్ర ప్రభుత్వంలో మీ బాధ్యత విస్మరించి మీరు అక్కడ వండుకున్నారు, కానీ సమస్యకు సంబంధించి ఎంత గంభీరంగా ఉంది అక్కడ సమస్య అని తెలుసుకోవాలనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టండి. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించిందని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి చేయించింది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా వరంగల్లో నిర్వహిస్తున్న మహిళా శక్తి సభ ఏర్పాట్లను ఇవాళ పరిశీలించారు మంత్రి. హైదరాబాద్ తరహాలోనే వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు కొండా సురేఖ. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ గారి మీద దాడి జరిగిన విషయాన్ని దాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీదకి నెట్టి ప్రభుత్వమే కావాలని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మీద తప్పుడు కేసులు బనాయించి ఎస్సీలను ఎస్టీలను ఇబ్బంది పెట్టి వాళ్ళను మళ్ళీ జైళ్ళల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళే నిర్ణయించుకోలే. ఆ పార్టీ ఈరోజు అది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు మంత్రి సీతక్క. హైడ్రాను, మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసిందని, తాము ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికి కులగణన చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేయడానికి వరంగల్లో మహిళా శక్తి సభ నిర్వహిస్తున్నామని చెప్పారు సీతక్క. బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మీరు 10 సంవత్సరాల క్రితము ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తా అన్నారు. 15 రూపాయలు కూడా జమ చేయలే. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము 2014లో 400కు 500కు గ్యాస్ ఇస్తే మీరు 1200 పెంచి కూర్చున్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పిండు మోడీ గారు. మేము ఏడాది లోపు 52,000 మందికి నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు రైతు రుణమాఫీ చేయలే. అయ్యా, మీరు 10 ఏళ్ల కాలంలో 21 లక్ష కంటే ఒక్క రైతుకి ఎక్కువ చేయలే. సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రామ్మూర్తి నాయుడు తనయుడు, సినీ నటుడు నారా రోహిత్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థికి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్
గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి చైనా దేశస్థుల మాదిరిగా కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచించడంతో ఆ విద్యార్థి సెలూన్కి వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్కు తెలిపారు సెకండ్ ఇయర్ విద్యార్థులు. ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూన్ తీసుకువెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. ఖమ్మం మెడికల్ కాలేజీలో వెలుగు చూసిన ర్యాగింగ్ ఘటనపై మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్లో ప్రీ లాంచ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కస్టమర్స్ నుంచి 80 కోట్లు వసూలు చేసి మోసం చేసింది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ. కొంపల్లిలో ప్రైమ్ ఏరియాలో 6.5 ఎకరాల్లో బాధితులు ల్యాండ్ కొనుగోలు చేశారు. దాదాపు 450 మంది కస్టమర్స్ 80 కోట్ల వరకు చెల్లించారు. ఒక్కొక్కరి నుంచి 40 లక్షలకు పైగా వసూలు చేసింది రియల్ ఎస్టేట్ కంపెనీ. అయితే ఇప్పుడు ఆ ల్యాండ్కు రిజిస్ట్రేషన్ చేయకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వటం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బంజారా హిల్స్లో ఫినాన్షియర్ అహుజా నివాసం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఫినాన్షియర్ అహుజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ఉట్నూరు మండలంలోని వంకతుమ్మ అటవీ ప్రాంతంలో చాహాకటి జంగు అనే రైతుకు చెందిన ఎద్దుపై దాడి చేసింది పెద్దపులి. ఇక ఉట్నూరులోని చేమనాయక్ తండ, నాగపూర్ సరిహద్దు ప్రాంతాల్లో పులి పాదముద్రలు కనిపించాయని గ్రామస్తులు చెప్తున్నారు. పులి సంచారం పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. నైజీరియా తమ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించింది. ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండ్ను మోదీకి ప్రదానం చేసింది. 1962లో క్వీన్ ఎలిజబెత్కు నైజీరియా ఈ అవార్డును ఇచ్చింది. ఆ తర్వాత ఆ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుడిగా మోదీకి స్థానం దక్కింది. దీంతో కలిపి ఇప్పటి వరకు మోదీ విదేశాల్లో 17 అత్యున్నత అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. नाइजीरिया के राष्ट्रीय पुरस्कार ग्रांड कमांडर ऑफ द ऑर्डर ऑफ द नाइजर से सम्मानित किए जाने पर मैं आपका, नाइजीरिया की सरकार और लोगों का हृदय से आभार व्यक्त करता हूं. मैं इस सम्मान को विनम्रता और आदर भाव से स्वीकार करता हूं. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రాజెక్టులను అన్నింటినీ గుజరాత్కు తరలించడం వల్లే మహారాష్ట్రలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆరోపించారు. యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మహాయుతి నాయకులు లడ్కీ బహిన్ వంటి పథకాలను తెర మీదకు తీసుకొస్తున్నారని ఆరోపించారు ప్రియాంక గాంధీ. తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన సినీ నటి కస్తూరికి చెన్నైలో ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు రిమాండ్ని విధించింది. దీంతో ఆమెను పులిల్ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. నటి కస్తూరిని నిన్న హైదరాబాద్లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆమెను చెన్నైకి తరలించి కోర్టులో హాజరుపరిచారు. ఎగ్మోర్ కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు. ఇటీవల తమిళనాడులోని తెలుగు ప్రజలపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె మీద కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు వెళ్ళగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది.
దీంతో ఆమె పరారీలో ఉన్నట్టుగా పోలీసులు ధృవీకరించారు. దీంతో ఆమె కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు చెన్నై పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆమెను హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్కు లేఖను పంపారు. గెహ్లట్ ఆమ్ ఆద్మీ పార్టీపై పలు విమర్శలు చేస్తూ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని, రాష్ట్రంలో పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కైలాష్ గెహ్లట్ కేజ్రీవాల్కు రాసిన లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో ఏర్పడిన ఆశయాలను ఆ పార్టీ నేతలు రాజకీయ ఆశయాలతో అధిగమించాయని మండిపడ్డారు. కేంద్రంతో పోరాటం వల్ల సమయం వృధా అని కైలాష్ అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కైలాష్ గెహ్లట్ త్వరలో బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సర్కారుకు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో హింసను కట్టడి చేయడంలో, తిరిగి సాధారణ స్థితులు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్పీపీ అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఈ పరిస్థితుల మధ్య తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్పీపీకి మణిపూర్లో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. కేరళలో అంబులెన్స్ కు దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి పోలీసులు షాక్ ఇచ్చారు. 2.5 లక్షల రూపాయల జరిమానా విధించడంతో పాటు యజమాని లైసెన్స్ ను రద్దు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పేషెంట్ను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ఓ కారు యజమాని దారివ్వలేదు. అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగించినా కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కారు నెంబర్ ఆధారంగా పోలీసులు యజమానిని పట్టుకున్నారు. అతడికి జరిమానా విధించి లైసెన్స్ రద్దు చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఉక్రెయిన్పై దాడులను ఉధృతం చేసింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని పవర్ గ్రిడ్ను లక్ష్యంగా చేసుకుని ఇవాళ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో పవర్ గ్రిడ్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు, నగరాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రష్యా చేస్తున్న అతిపెద్ద దాడి ఇదేనని అక్కడి అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తోందని వెల్లడించారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.